న్యాయాధిపతులు మొదటి అధ్యాయము 8 నుండి 15 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకొని కోడికను ముగించుకుందాం. మొదటి 7 వచనాల్లో గతంలో వారు కనానీయుల మీదకి యుద్ధానికి పోవాలంటే ఈ గోత్రాల్లో 12 గోత్రాల్లో ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు వారికి యెహోషువ లేనప్పుడు, పెద్దలు కూడా లేనప్పుడు, సలహా ఇచ్చేవారు ఎవరు లేనప్పుడు, దైవ చిత్తాన్ని తెలుసుకుని చెప్పేవారు ఎవరు లేనప్పుడు వారు చీట్లు వేసి దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకున్నారు. ఎవరు వెళ్ళారు? పోయిన వారం విన్నారు కదా. ఎవరు వెళ్ళారు? యోధా వంశస్థులు. ఎవరిని తీసుకుని వెళ్ళారు? షిమ్యా. 2 గోత్రాలు కూడా కలిసి వెళ్ళారు కదా. ఒకరికంటే కూడా 2 ఉంటే బలం, 2 కంటే 3 ఉంటే యేసుప్రభు ఎవరి మధ్యలో ఉంటాడు? 2 లేక 3. యేసుప్రభు పరిచర్యకి పంపించినప్పుడు అపోస్తలులు కానీ శిష్యులు కానీ ఎవరెవరిని పంపాడు? 2. సో మన పరిచర్య ధర్మం కూడా సంఘంలో అలాగే జరగాలి. ప్రార్థన చేసినప్పుడు కనీసం 2 చేయాలి. ఇంట్లో కూడా అందుకనే భార్యాభర్తల్ని పిల్లల్ని ఇచ్చాడు అన్నమాట. అక్కడ కూడా సరైన విధానంలో క్రమంలో భారంగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా మన మధ్యలో ఉంటాడు. ఓకే. సో అలాగా 2 కలిసి ఇంకా ఎక్కువ బలం పొందాలి. ఒంటరి వాడి కంటే కూడా 2 ఉంటే మేలు. ప్రసంగి 4 అధ్యాయంలో కూడా ఉంటుంది 9వ వచనంలో. సో ఆ విధంగా వెళ్ళి వారు ఏం చేశారు? విజయాన్ని సాధించారు. సో అదే ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడ. యోధా వంశస్థులు. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి యూదా వంశం నుంచి వచ్చాడు కనుక మానవాళి పాపముల కొరకు శిలువ వేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఎన్నో రోజులు లేచాడు? 3 రోజులు లేచాడు. తద్వారా ఏమొచ్చింది? పాపాన్ని పరిహరించాడు. ఆదాము ద్వారా సంక్రమించిన లోక పాపాన్ని పరిహరించాడు. పాపులందరినీ రక్షించడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పాప క్షమాపణ పొందటానికి ఏర్పాటు చేసి సిద్ధపరిచాడు. తర్వాత పాపాన్ని ఓడించాడు, సాతాన్ని ఓడించాడు, మరణాన్ని సైతం ఓడించాడు. అంటే మరణాన్ని సైతం ఏం చేశాడు? జయించాడు. అందుకనే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ కదా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. కాబట్టి ఈ సమాధి యేసుక్రీస్తు ప్రభుని బంధించలేదు. సమాధి ఆది ఆదామును బంధించగలిగింది, అవ్వను బంధించగలిగింది, అప్పటి నుండి పుట్టిన వారందరినీ బంధించగలిగింది. యేసుప్రభు సమాధిని ఎవరు బంధించలేకపోయారు? మరణం బంధించలేదు, సమాధి బంధించలేకపోయారు, తిరిగి లేచాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా, నమ్మి మారుమనసు పొంది బాప్తిజం పొందుట ద్వారా నా పాపముల కొరకు క్రీస్తు చనిపోయినాడని, సమాధి చేయబడ్డాడని కదా, 3వ రోజున తిరిగి లేచినాడని హృదయమందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకుంటే క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య రక్షణ, ఆత్మరక్షణ మనకిస్తాడు. తర్వాత మనం కూడా చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాం. యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఏ దేహాన్ని అయితే ధరించాడో అటువంటి మహిమా దేహాన్ని మనకు కూడా ఇస్తాడు. ఆ శరీరానికి ఇంక మరణం అనేది ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచారో వారు ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది సత్యము. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నమ్మిన వారందరికీ కూడా విజయం వస్తుంది. దేని మీద వస్తుంది? సాతాను మీద, పాపం మీద, మరణం మీద కదా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారందరి నిరీక్షణ ఏంటి? హోప్ ఏంటి? సో చనిపోయిన యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ మరణ దేహాన్ని మత్యమైన దేహాన్ని అమర్త్యతకు మారుస్తారు. ఓకే. ఆత్మ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, మన రక్షకుడైన యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, పరదేశకు వెళ్ళిపోతుంది అన్నమాట. చనిపోయిన దొంగ ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభుతో పాటు చనిపోయిన దొంగ నమ్మినవాడు యేసుప్రభుతో పాటు పరదేశకి ఆయన కూడా వెంట పెట్టుకుని వస్తారు.
సో బతుకున్న మనం కూడా ఒకవేళ ఇప్పుడు వచ్చాడు అనుకో, బతుకున్న మనం కూడా ఈ శరీరం, మాంస శరీరం మార్పు చెంది అమర్త్యతను ధరించుకుంటుంది. ఓకే, ఇది మన నిరీక్షణ అన్నమాట. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం కూడా ఏం చేయాలంట? యూదా వంశం ఏం చేసింది? పోరాడింది. పోరాడితే ఏమొచ్చింది? విజయం వచ్చింది. విజయం వస్తే ఏం చేయాలి? స్తుతించాలి కదా. స్తుతి అంటే అర్థం ఏంటి? విజయం. అనేక రకాలుగా చెప్తున్నాము కాబట్టి ఒకటి, ఎందుకు ఆరాధించాలి? దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదు. పొద్దున కూడా ఏది చెప్పాం? నిన్న మొన్న కూడా ఒకటి చెప్పాం. కాబట్టి ఈరోజు ఏంటంటే విజయం పొందినందుకు ఏం చేయాలి? దేవుణ్ణి విజయం మనంతటి మనం పొందలేదు, కానీ ఎవరి ద్వారా పొందాం? మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందాం. తాను పొంది మనందరికీ కూడా విజయాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అనుదినము కూడా విజయాన్ని ఇస్తున్నాడు. అపోస్తలుడు పౌలు కూడా 2 కొరింథీ 2:15 అదే మాట చెప్తాడు అన్నమాట. ఓకేనా? సో ప్రతి చోట విజయోత్సాహంతో ఆయన్ని మమ్మల్ని ఊరేగిస్తున్నాడు, మమ్మల్ని ఊరేగించుచున్నాడు అనే మాట చెప్తాడు. ఓకేనా? సో ఇలాగా మనం జై జీవితం కలిగి, జై జీవితం అంటే అర్థం ఏంటి? నేను ప్రార్థన చేశాను, MBBS పాస్ అయిపోయాను, అది మాత్రమే కాదు. అసలు ఏంటంటే సాతాన్ని అనుదినము జయించాలి, సాతాను శోధనను అనుదినము జయించాలి. రెండోది ఏం చేయాలి? పాపము. పాపం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవనం కదా. నేత్రానికి అవసరం ఉంటుంది, శరీరానికి అవసరం ఉంటుంది కదా, జీవితానికి అవసరం, జీవిత అవసరాలు ఉంటాయి. అవసరాలు దేవుడు తీరుస్తాడు, కానీ ఆశ ఉన్నప్పుడే శోధనలోకి వెళ్ళిపోతాం కదండి. దురాశ దుఃఖమునకు చేటు. కాబట్టి అవ్వ తిన్న పండును బట్టి, ఆదామవ్వల తిన్న పళ్ళును బట్టి మనుషులకి ఆశలు ఎంటర్ అయిపోయాయి. ఏ ఆశలు ఎంటర్ అయిపోయాయి? ఇంగ్లీష్లో ఏమంటారు? లస్ట్స్ అనమాట. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐ, లస్ట్ ఆఫ్ ద ప్రైడ్. గర్వం వచ్చేసింది, అతిశయం వచ్చేసింది. తను బట్టి, తన క్రియలను బట్టి అతిశయిస్తాడు, కానీ దేవుని బట్టి అతిశయించాడు. సో ఇప్పుడు క్రీస్తు యేసులో తిరిగి మనం ఏం చేసాం? వాటన్నిటినీ జయించాలి. పాపం అనగా అర్థం ఏంటి? లోకం అనగా అర్థం ఏంటి? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, వీటిని అనుదినము జయించాలి యేసు ప్రభు ద్వారా. మనంతటి మనము జయించలేము. అందుకనే ఎప్పుడు కూడా ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. లేచినప్పుడే కోరుకోవాలి. దినమంతా నేను ఓడిపోకుండా, ఏది సాతానికి, శరీరీచ్ఛలకి, ఆశలకి లొంగిపోకుండా సాధించు. నాలో గర్వం రాకుండా చూడు, అతిశయం రాకుండా చూడు. ఎందుకంటే దీనుల్ని దేవుడు హెచ్చిస్తాడు, దీనులకి దేవుడు కృపిస్తాడు, గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడు, గర్విష్ఠుల్ని అణిచివేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి వీటిని జయించాలి. వాళ్ళు దేన్ని జయించారు? కనానీయుల్ని జయించారు. కనానీయులు ఎవరు? శరీర సంబంధం కదా. వాళ్ళకి వీళ్ళతో ఆత్మ ఐక్యత లేనివారుగా ఉన్నారు. వారు ఏం చేశారంటే కనానుని, అదే అబ్రహాముకి ఆదికాండం 13 అబ్రహాముకి వాగ్దానపూర్వకంగా ఇచ్చింది. చూడండి, ఆదికాండం 13 15 నుంచి చదవండి. 15, 16, 17 వచనాలు త్వరగా చదవండి ఎవరైనా. అమ్మా, ఎందుగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును సదాకాలం అంటే ఎప్పటికీ ఇస్తాను, యుగాలు ఇస్తాను. తర్వాత మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఏడుగుల వలె విస్తరింపచేసి. కాబట్టి ఎవరికి? అబ్రహాముకి చెప్పాడు, నీవు నిల్చున్న చోటు నుంచి పొడుగు వెడల్పు చూడు, పొడుగు వెడల్పు సంచరించిన తర్వాత ఈ ప్రాంతానంతటిని నీకు ఇచ్చేస్తాను. నీకు మాత్రమే కాదు, కానీ నీ తర్వాత నీ సంతతి. తర్వాత వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఇక అబ్రహాం సంతతి ఎవరు కూడా అక్కడ
లేరు. అప్పుడు ఈ 6 జాతులు వారు ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. ఎవరు 6 జాతులు? కననీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, యెబూసీయులు, వీళ్ళందరూ గీర్గాషీయులు వీళ్ళంతా ఏం చేశారండి? స్వతంత్రించుకున్నారు. ఈ లోకాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారు? సాతాను. ఎవరి ద్వారా స్వతంత్రించుకున్నాడు? ఆదామవ్వల్ని లోపరుచుకుని పాపము చేయించి ఈ లోకాన్ని మానవ జాతి అంతటిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ప్రతి మనిషి పుట్టుకతోనే పాపంలో పుట్టినప్పుడు పుట్టుకతోనే ఏమవుతుందంటే ప్రతి మనిషి సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 14:30 త్వరగా చదవండి. స్పీడ్గా తీసిన వాడు చదవండి. స్క్రీన్లో ఉన్నవాడు మీతో విస్తరించి మాట్లాడును. నీతో విస్తరించి మాట్లాడును. ఈ లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకాధికారి అంటే ఎవరికి? అపవాది, సాతాను. ఆదాము వాళ్ళ దగ్గర నుంచి లోకాన్ని ఏలుతున్నవాడు, మనుషుల్ని ఏలుతున్నవాడు. నీతిని జరిగించకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని తెలుసుకోకుండా వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసినవాడు. పాపేచ్ఛల్ని బట్టి ప్రేరేపించి మరణం వరకు నడిపించి తర్వాత నరకంలోకి నెట్టేసేవాడు సాతాను. చాలా దుష్టుడు ఉంటారు అందుకునేవాడు. సో కాబట్టి ఆ తర్వాత నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఎవరికి లేదండి? యేసు ప్రభువుకి లేదు. కానీ ఎవరికి ఉంది? సాతానికి కాదు. సాతానుతో యేసు ప్రభువుకి సంబంధం లేదంటే ఎవరికి ఉంది? మనకుంది. తర్వాత శిష్యులకు, ఆ అపోస్తలు శిష్యులకు ఉందన్నమాట. వాళ్ళు ఇంకా మార్పు చెందలేదు. కాబట్టి నీవు నేను కూడా ఎప్పుడు కూడా నిన్ను నన్ను వాడు అనుసరిస్తూనే ఉంటాడు. మనలో చెలరేగే ఆశలను బట్టి వాడు ఏం చేస్తాడు? వెంటనే మనల్ని శోధించి పడేస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే పెళ్లి చేసుకోవాలి. మనసుని నిలుపుకోలేనప్పుడు, అపవిత్రమైన తలంపుల నుంచి కానీ వ్యభిచార తలంపుల నుంచి కానీ మనసుని కాపాడుకోలేనప్పుడు పెళ్లి చేసుకోవాలి. అర్థమైంది? పెళ్ళి ఎందుకు ఇచ్చాడు? భార్యాభర్తలు స్త్రీనిగా పురుషునిగా చేశాడు. పెళ్లి చేసుకోవాలి, దైవ చిత్తం. ఎందుకు చేశాడండి? లేకపోతే అపవిత్రమైన కోరికలు వస్తాయి. కోరికలు వచ్చినప్పుడు ఏమవుతాయి? దావీదు పడిపోలేదా? చెడు కోరికలు వస్తే ఎవరు రెడీగా ఉంటారు? కాబట్టి సాతాను కూడా శోధించడానికి ఆబ్జెక్ట్స్ని అట్లా ప్రిపేర్ చేస్తాడు. అటు బెత్షెబాలో పనిచేస్తాడు, ఇటు దావీదులో కూడా ఎట్ ద సేమ్ టైం అనమాట అలా చేస్తాడు. ఆ టైంకి ప్రేరేపించి నడిపిస్తాడు అనమాట కదా. ఇప్పుడు మంచిగా స్నానం చేయి, లేకపోతే కొంతమందికి టైం పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ చేస్తారు. సో కాబట్టి ఇవన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఎటువంటి ఆశలు లేవు కాబట్టి, పూర్తిగా ఆయన జయించే జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి నాకు వాడికి ఏ సంబంధం. మనం ఏ మాట చెప్పగలమా? చెప్పాలి. అపోస్తలుడు పౌలు చెప్పగలుగుతున్నాడు కదండి. అపోస్తలుడు పౌలు ఏమని? నేను ప్రభువుని పోలు నడుచుకున్న ప్రకారము మీరును. అందుకని అన్ని విషయాలు కూడా అన్ని సంఘాలకి తాను బోధిస్తూ వచ్చాడు. సాతాను ఎలా శోధిస్తాడు, వాడు ఎలా పనిచేస్తాడు, వాడి తంత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాడు. తాను జయిస్తూ వచ్చాడు. అయితే చివరికి మనందరం కూడా అనుదినము కూడా అభ్యాసం చేయాలి. దేన్ని జయించాలి? సాతాన్ని, తర్వాత పాపాన్ని అంటే లోకాశల్ని జయించినప్పుడు తర్వాత మూడవది మరణాన్ని కూడా జయిస్తాం. యేసు ప్రభు వీటన్నిటినీ జయించాడు కనుక మరణాన్ని కూడా జయించాడు కదా. సాతానికి ఎప్పుడు కూడా లేశమైన ఇంత సమయం కూడా ఇవ్వలేదు. ఓకే, ఎప్పుడు కూడా వాక్యం ద్వారానే మనం ఎదురిస్తూ వచ్చాడు. పవిత్ర జీవితం జీవిస్తూ వచ్చాడు. మన వలె మానవ రూపం కలిగినప్పుడు, మనిషిగా ఉన్నప్పటికీ, మానవ ఆలోచనలు కలిగినప్పటికీ, మానవ బుద్ధి కలిగి ఉన్నప్పటికీ అన్ని విషయాలు అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
15-16 వచనాలు చదవండి. హెబ్రీ 4:15-16 వచనాలు త్వరగా చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభావం ఎవరండి మన ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు ప్రభు. మన ప్రధాన యాజకుడు మనతో మన బలహీనతలను మనతో సహానుభావం కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేని వాడుగా ఉండేను. మనం చెప్పగలం ఏం మాట? కాబట్టి యేసు ప్రభు ద్వారానే మనకేమొస్తుంది? విజయం. అందుకనే ప్రభుతో గడపాలి. ఇవన్నీ మన బలహీనతలన్నీ చూడాలి. ఈ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నామో నన్ను బలపరచు ప్రభువా, శోధనలో నన్ను తప్పించు. శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడము అనే మాటలు చెప్పాడు. ఇవన్నీ చేయంగానే లేచిన వెంటనే ఏదేదో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఈనాడు ప్రార్థన కూడా మానేశారు, వాక్యం చదవటం కూడా ఇంట్లో మానేశారు. తర్వాత దేవుని మందిరం ద్వారా నేర్పించే లేఖనాలను కూడా నేర్చుకోవడం మానేస్తున్నారు. ఆదివారం టు ఆదివారం, లేకపోతే యూత్ మీటింగ్ టు యూత్ మీటింగ్, అంతే. కొంతమంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లా చేస్తే దేనికి గురవుతాం? శోధన, సాతాను. అదే ప్రభు ఏలాలి. యేసుక్రీస్తుని ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు ప్రభు మనల్ని ఏలాలి, కానీ ఎవరో ఏలటం ఏంటి అంటే. సో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువ వాటి గురించి చెప్తే టైం సరిపోదు. ఇంకో సబ్జెక్ట్ ఉంది దీంట్లోనే. చూడండి, వాళ్ళు వెళ్ళి మిగిలిన వాటిని ఏం చేశారంటే 9వ వచనంలో మొదటి అధ్యాయం తర్వాత యూదా వంశస్థులు మన్యములందును దక్షిణ దేశమందును లోయ అందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు, మన్యములలోను ఇంకెక్కడ లోయల్లో నివసించి కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి పేషయిని, అహీమానును, తల్మైని హతం చేసిరి. బాగానే ఉంది. తర్వాత హతం చేసిరంటే అర్థం ఏంటి? ఎవరు చేయిస్తున్నారు ఇక్కడ? యూదా వంశస్థులు. ఎవరిని ఓడిస్తున్నారు? ఎవరిని సంహరిస్తున్నారు? శత్రువులు. వారి పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ దేశాన్ని అక్రమంగా స్వతంత్రించుకున్న వారిని ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్రమంగా స్వతంత్రించుకున్న సాతాన్ని ఏం చేస్తున్నాడు? మరణ శాసనం విధిస్తున్నాడు, నరక శాసనం విధిస్తున్నాడు వానికి కదా. మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. తిరిగి పరలోకపు స్వాస్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 11వ వచనం, ఆ హెబ్రోను పేరు హెబ్రోను. హెబ్రోను అంటే అర్థం ఏంటండి? సహవాసము. ఎవరితో సహవాసము? దేవునితో, మనుషులతో. అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. లోతు అటు దేవునితోనూ ఇటు అబ్రహాముతోనూ సహవాసాన్ని కోల్పోయాడు. సంబంధం లేదు కానీ సహవాసాన్ని కోల్పోయాడు. అందుకనే బలహీనుడైపోయాడు. తన భార్యా పిల్లలు కూడా తన ఆధీనంలో లేరు. సో వారికి ఆ లోక పద్ధతులు ఎక్కువగా వారికి ఉన్నాయి. భూ సంబంధమైన దృష్టి ఎక్కువగా ఉంది. ఈయనకి కూడా అదే ఉంది. ఆ కారణం చేతే మొదట్లో అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో అబ్రహాం చెప్పినప్పటికీ కూడా సమాధాన పడలేదు కనుక అంత నష్టపోయాడు. చివరికి అబ్రహాం విజ్ఞాపనం చేశాడు కాబట్టి దేవదూతలు వెళ్ళి వారి కుటుంబాన్ని అంతటిని కూడా విడిపించినప్పటికీ కూడా అపవిత్రులు అయిపోయి భ్రష్ట సంతానాన్ని కన్నారు. ఎవరయ్యో? అమోనీయులు, మోయాబీయులు. సో మోయాబులో నుండి ఎవరిని తీసుకొచ్చాడు? రూతుని తీసుకొచ్చాడు. అర్థమైంది? స్త్రీ ఆమె రూతుని తీసుకొచ్చాడు బోయాజ్ ద్వారా. తిరిగి యేసుక్రీస్తు ఎవరు వచ్చారు? ఆ వంశావళిలో వచ్చాడు. సో కాబట్టి అటు అన్యజనులు కానీ ఇటు యూదులనే కానీ అందరినీ రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా హెబ్రోను పేరు అంతకుముందు ఏంటి? కిరియతర్బా. కిరియతర్బా పేరేంటి? హెబ్రోన్. హెబ్రోన్ పేరేంటి? అందరూ చెప్పండి. కిరియతర్బా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయి, పూర్వము దెబీరు పేరు
దెబీరు పేరేంటి? కిరియత్ సేఫెర్. దెబీరు పేరు కిరియత్. అప్పుడు కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని కాలేబు కూడా ఏ వంశస్థుడు? యూదా వంశస్థుడు. కాలేబు ఏ వంశస్థుడు? యూదా వంశస్థుడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దెబీరు మీద దెబీరు పేరేంటి? దెబీర్ అంటే మనకి ఈజీగా తిరుగుతున్న నోటికి దెబీర్ అని చెప్పుకున్నాం. దాని పేరు ఇంకో పేరేంటి? కిరియత్ సేఫెర్. సరే, కిరియత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఏమైంది? కాలేబు తమ్ముడైన కనజు కుమారుడకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ పౌరుషం అన్నమాట. ఓడిపోకూడదు, నేను లేకపోతే నాకు సహకరించేవారు. ఇట్లా ఎప్పుడైతే బహుమానాన్ని ప్రకటించాడో, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడో, అప్పుడు యవనస్తుడు బయటకు వచ్చాడు. ఎవరండి యవనస్తుడు? ఒత్నీయేలు. కాబట్టి మనం కూడా ఏముండాలి? నాకెందుకులే, ఇంట్లో కూర్చుంటాను, పండుకుంటాను. ఏం చేయాలి? పోరాటానికి రావాలి, స్వతంత్రించుకోవాలి. అందరికీ భార్య కావాలి, కానీ భార్యను ఎట్లా సంపాదించుకోవాలి? యుద్ధం చేసి అప్పుడు అట్లా చేస్తే ఏ భార్య వస్తుంది? మంచి భార్య వస్తుంది. మంచి భార్య అంటే ఎవరు? కాలేబు వంశం ఎంతో గొప్పది, ఎంతో విశ్వాస సంబంధమైనది, దేవునికి ఎంతో ఇష్టమైంది. కాలేబు పేరు చెప్పిన వాడు దేవుడు. కాలేబు యెహోషువలు తప్ప ఎవరు స్వతంత్రించుకోరు ఈ తరంలో అన్నాడు కదా. అంత ఆత్మీయ కుటుంబంలో సంపాదించుకోవాలి. బాగుంటున్నావా? కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఎవరినో చంపేసి వచ్చేది కాదు. ఏం చేయాలండి? ఇప్పుడు అందరికీ రక్షణ సువార్తను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య నిమిత్తం. ఈ విషయాలన్నీ ఎలా పరిచర్య చేయాలో, ఎలా ప్రార్థన చేయాలనేది సంఘం నేర్పిస్తుంది. సంఘానికి రావాలి. మేము యవనస్తులం అండి, నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అంటే కుదరదు. ఈ సమయం ఏం చేయాలి? మనం సంఘం ద్వారా ఈ పరిస్థితి నేర్చుకోవాలి. ఒంటరిగా ప్రార్థన చేస్తే భౌతికమైన విషయాల కొరకే చేస్తాం. కాబట్టి మీరు వచ్చినా రాకపోయినా సంఘం అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మన దగ్గర ఏంటంటే అందరి పేర్లు లిస్టులో ఉంటాయి. అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఇద్దరిద్దరుగా ప్రార్థన చేస్తాం, క్రమంలో ప్రార్థన చేస్తాం. నేర్పించవలసినవన్నీ నేర్పిస్తున్నాం. పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న మెసేజ్లు పెట్టడం కానీ, మీ కొరకు ప్రార్థన చేయడం కానీ అన్ని రకాలుగా జరుగుతుంది. కానీ కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు నిలకడగా, కొంతమంది సద్వినియోగం చేసుకోవట్లేదు. మీరు కూడా ప్రార్థనా పోరాటంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదయకాలం కూడా వాట్సాప్ గ్రూప్స్, ఈ గ్రూప్స్ ఇవన్నీ మంచిది, కలిసి చేయటం. ఓకేనా? అట్లా చేయాలి. కాబట్టి ఒత్నీయేలు దేన్ని జయించాడు చెప్పండి? కిరియత్ సేఫెరుని ఏం చేశారు? జయించాడు. కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుంది కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసింది. కాబట్టి అక్సా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో యాంక్లెట్ అనమాట. అంటే కడియము. కాలుకి ఏం పెట్టుకుంటారు? పాతలు కడియం పెట్టుకుంటారు కదండి. అది కాబట్టి ఎందుకు పెట్టుకుంటారంటే ఆ రోజుల్లో అది అందానికి గుర్తుగా ఉందన్నమాట, స్త్రీకి గుర్తుగా ఉందన్నమాట. ఈ రోజుల్లో కూడా కొంతమంది అందుకని కాళ్ళకి ఏదో దారాలు పెట్టుకుంటారు, లేకపోతే ఏదో పెట్టుకుంటారు, లేకపోతే యాంక్లెట్స్ అంటే ఏమంటారు? వాటిని పట్టీలు పెట్టుకుంటారు. కొంతమంది సిల్వరే పెట్టుకుంటారు, కొంతమంది బంగారం పెట్టుకుంటారు, ఏదో పెట్టుకుంటారు. అయితే ఆ దినాల్లో పాత నిబంధనలో భౌతికమైన అలంకరణ ఉండేది, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన అలంకరణ అనేది ఉండాలి. ఓకే, ఏ స్త్రీని పెళ్లి చేసుకోవాలి మనం? జై జీవితం కలిగి ఉంటూ ద్వారా దేవుడు చక్కని అక్సా లాంటి
భార్యల్ని ఇస్తాడు. ఓకేనండి. తర్వాత జయజీవితం స్త్రీలు కలిగి ఉంటే ద్వారా ఎటువంటి వారు వత్నీయాలు అంటే వత్నీయాలు ఎవరండి? జయించేవాడు. అటువంటి భర్తల్ని ఇస్తాడు. సరేనా? సో అందుకు ఏం లేకుండా ఉండాలంటే తర్వాత ఉంటుంది, పెళ్ళైన తర్వాత. అదే భక్తి ఉండాలి. భక్తి లేకపోతే, జీవితం లేకపోతే ఉంటారు. వాళ్ళు కూడా సంసారాలు చేస్తారు, కానీ ఏ నిరీక్షణ లేకుండా, పరలోక విశ్వాసం లేకుండా ఉంటే ఏం లాభం? కాబట్టి ఇచ్చాడు, అయిపోయింది. ఆమె తన పెనిమిటింటి ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతను ప్రేరేపించను. ఆమె గాడిదను తీగ కాలేవి నీకేం కావాలని అడిగాను. అందుకే ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి నువ్వు నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. అమ్మ మంచోడే కానీ గట్టాడే కదా. ఆమెతో పాటు ఆమెకి ఏమున్నాయంటే మెట్ట భూములు ఇచ్చాడు, కానీ పల్లపు భూములు, నీరు పారే భూములు ఇవ్వలేదు. ఆ కారణం చేత ఆయన తెలివైనవాడే కదా, వెళ్ళి వెంటనే వెనక్కి పంపించాడు. ఇప్పుడు అలా చేయకూడదు మనం, అర్థమైందండి. కాబట్టి వెనక్కి పంపించి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? అక్ష ఏం చేస్తుంది? భర్తకి విధేయత చూపిస్తుంది. ఇప్పుడు ఏదో తన స్వార్థాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, కానీ ఏదైనా పొందినప్పుడు అది ఇద్దరి కింద ఉంటుంది. వారికి తిరిగి సంతానం పుడతారు, వారి కిందే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అట్లా మంచిగా, అమికబుల్గా, మర్యాదగా, క్రమంగా, ఒక పద్ధతిగా వారి పెద్దలు ఇష్టపూర్వకంగా ఆ విధంగా చేసుకున్నారు. ఈ దినాల్లో కూడా పెళ్ళిళ్ళు చాలా మెటీరియలిస్టిక్ అయిపోయాయి. వస్తు రూపంగా, లేకపోతే ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ వాటి మీద ఆధారపడదు. స్క్వీజింగ్ అన్నమాట. పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత కట్నం ఇస్తావు? 5 లక్షలు సరిపోదు, 10 ఇవ్వాలి, 10, 20 అట్లా అయిపోయింది. సో అట్లా లేకుండా ఏం చేయాలండి? ముందు మంచి ఎవరు కావాలి మనకి? పార్ట్నర్ భక్తి గల వారు కావాలి. పరలోకంలో స్వాస్థ్యం కలిగిన వారు కావాలి. సో భూలోకంలో స్వాస్థ్యం ఉంటారు, బ్రతకడానికి దేవుడు భక్తిగా ఉంటే ఏదో ఒక అవకాశం ఇచ్చి మనల్ని ఇక్కడ ఎలాగైనా బ్రతికిస్తాడు. సో కాబట్టి ఆమె కూడా భర్తకి విధేయత చూపించింది. ఇక్కడ అడిగింది, ఏమని అడిగింది చెప్పండి? ఏది? దయచేయమని అడిగాను. కాబట్టి నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అడిగాను. అప్పుడు కాలేబు ఏం ఇచ్చాడండి? ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు కదా. లేని ఇస్తే ఏమవుతుంది? కాబట్టి ఆ విధంగా పాత నిబంధనలో భౌతికమైన స్వాస్థ్యాన్ని వారు విజయం పొందిన తర్వాత పొందారు. దేన్ని పొందారు? వాళ్ళు భార్యను పొందారు. భార్యను పొందాడు వత్నీయాలు, ఇంకేమైనా పొందాడు? భూమిని కూడా పొందాడు. చూడండి ఆఖరిగా ఒక్క మాట, యోబు 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. యోబు 1వ అధ్యాయం 1, 2 వచనాలు దయచేసి చదవండి. ఊజు దేశమునందు ఉండెను. ఎవరండి ఆయన? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇవన్నీ మనకు కూడా ఉండాలి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది. చూశారండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలిగి ఉన్నాడండి? 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మళ్ళీ వేల కొలది ఏంటి? అప్పుడు ఆస్తి జంతువులు అన్నమాట. గాడిదలు కానీ, ఎద్దులు కానీ, ఆవులు, బర్రెలు కానీ, గొర్రెలు కానీ, ఇదంతా ఆస్తి అప్పుడు
కదా, పొలాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ రెండు కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు. దేవుని మీద భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలి? చెడుతనాన్ని వదిలేయాలి. దేవుడు ఏదొద్దు అంటున్నాడు? ఈరోజు విన్న చెడుతనం ఏంటి? సాతాన్ని దూరంగా పెట్టాలి. తర్వాత శరీరీచ్ఛల్ని, శరీరాశ, నేత్రాశ, జీవగుణమ్మాన్ని జయించాలి అనుదినము. ఎప్పుడో నేను రక్షణ పొందినప్పుడు ఇట్లా అని చెప్తారు, కానీ నేటి దినం ఎలా ఉన్నారో చెప్తాను అనమాట. చాలా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తద్వారా తర్వాత భూఫలం కూడా వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఎవరు వచ్చారు? ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జయ జీవితం కలిగిన వాడు. ఎవరండి? ఒత్నేయులని యవనస్తుడు. రెండవది కారణం చేత ఏమొచ్చింది? చక్కటి భార్య, మంచి కుటుంబానికి చెందిన ఒక పిల్ల అక్ష వచ్చింది. తర్వాత మూడోది ఏమొచ్చింది? భూఫలం వచ్చింది. వాడికి ఇంకా కావాల్సింది ఏంటి? సంతానం. ఎవరు ఇస్తారా లేదా? తర్వాత సంతానం వస్తుంది. ఏ సంతానం కావాలి? శరీర కయ్యోను వంటి సంతానం అవసరం లేదు. ఎటువంటిది కావాలి? హేబేలు వంటి భక్తి గల, నీతి గల, కదా, దేవుని ఎరిగిన వారు, దేవుని స్వాస్థ్యాన్ని పొందేవారు, నిత్యము దేవునితో ఉండేవారు. అటువంటి పిల్లలు మనకు కావాలి. మనకు కూడా దేవుని దయ వలన మీరు యవనస్తులే, మీ అందరికీ క్రీస్తుని బయలుపరిచాడు. కాబట్టి ఎన్నో వాక్యంలో ఉన్న సారాంశాన్ని ఎప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేయాలి. మనం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విన్న వాక్యాన్ని ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. నేను దాని కొరకు చేసి దయాని కొరకు తర్వాత చేద్దిగాను, కానీ విన్న వాక్యాలను గుర్తు చేసుకుని దేవుని స్తుతించు. ఆ పరిస్థితుల్లో అనుదినము కూడా వాటిని జయించేలాగిన మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకునేలాగిన మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా స్వతంత్రించుకుంటాం, భౌతికంగా కూడా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.